పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. మహిషాసురుడు చెప్పాడు, దేవతలు, మనుషులు, రాక్షసులు ఎవ్వరూ నన్ను చంపకూడదు అని. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు అంతే. అహంకారం అతనిలో పెరిగింది. దేవలోకాన్ని ఆక్రమించాడు. ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి దించాడు. యజ్ఞాలు ఆపేశాడు. భూమి మీద పాపం పెంచాడు. భయం, అంధకారం, అరుపులు. ప్రపంచం మొత్తం వణికిపోయింది. దేవతలు అందరూ కలిసి విష్ణు, శివుని దగ్గరకు వెళ్ళారు. మా శక్తి సరిపోవడం లేదు అని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు కోపంతో కళ్ళు మూసుకున్నాడు. శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచాడు. వారి శక్తి, దేవతల శక్తి అన్నీ ఒక మహాప్రకాశంగా మారాయి. ఆ ప్రకాశం ఆకాశాన్ని నింపి భూమిని కంపించింది. ఆ మహా తేజస్సు నుంచి వెలిసింది సింహంపై కూర్చున్న దివ్య రూపిణి. 8 చేతుల్లో ఆయుధాలు, కళ్ళలో కరుణ, కోపం. ఆమె నవ్వితే శాంతి, కోపం వస్తే ప్రళయం. దేవతలు ఆయుధాలు ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు శంఖం, వాయువు విల్లు. అమ్మ మమ్మల్ని రక్షించు అని దేవతలు వేడుకున్నారు. అమ్మ తల ఊపింది. యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడి సైన్యం సముద్రంలా విరుచుకుపడింది. కానీ దుర్గామాత ఒక అడుగు వేయగానే భూమి కంపించింది. ఆమె సింహం గర్జించింది. ఆమె చక్రం మెరిసింది. త్రిశూలం మెరుపులా దూసుకెళ్ళింది. రాక్షసులు ఒక్కొక్కరుగా పడిపోయారు. మహిషాసురుడు కోపంతో రూపాలు మార్చాడు. ఎద్దుగా, సింహంగా, గజంగా. కానీ అమ్మ ముందు అతని మాయ పనిచేయలేదు. చివరికి అతను మహాయద్దు రూపంలో దాడి చేశాడు. ఆకాశం చీకటితో నిండిపోయింది. అప్పుడు దుర్గామాత ఒక గర్జన చేసింది. ఆమె సింహం అతని నేలకేసి పడేసింది. అమ్మ త్రిశూలాన్ని పైకెత్తి ధర్మం కోసం, భూమి కోసం, తన పిల్లల కోసం దాడి చేసింది. మహిషాసురుడి అహంకారం కూలిపోయింది. చీకటి తొలగిపోయింది. వెలుగు మెరిసింది. దేవతలు నమస్కరించారు. పూలవర్షం కురిసింది. ప్రపంచం మళ్ళీ శాంతిగా మారింది. అమ్మ మెల్లగా నవ్వింది. ఆమె యుద్ధ దేవత మాత్రమే కాదు, ఆమె తల్లి. దుర్గామాత బయట మాత్రమే కాదు, నీ హృదయంలో కూడా ఉంది. నీ భయం మహిషాసురుడు, నీ ధైర్యం దుర్గామాత. భయం మీద గెలవాలంటే అమ్మను నమ్ము. జై దుర్గామాత. మీకు దుర్గామాత ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో జై దుర్గామాత అని కామెంట్ చేయండి.